ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రింట్ మీడియా సమావేశంలో కలెక్టర్ ఎస్సీ ఆదేశాల మేరకు పాత నేరస్తులపై ఉక్కుపాదం, డీఎస్పీ రవిచంద్ర, పోలీసులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా నేర ప్రవృత్తి గల వారిపై ఉక్కుపాదం మోపారు. వీరిలో 4 హత్యాయత్నం, దారిదోపిడీ మరియు కిడ్నాప్ పలు నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి బెయిల్పై బయటికి వచ్చి తిరిగి మరలా నేరాలకు పాల్పడుతున్న 4 నేరస్తులపై జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నారు. రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోనా శ్రీనివాస్, తన పేరు ఇలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ నాగూర్వల్లి ఇలియాస్ బబ్లు. వీళ్ళు 4 హార్డ్ కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అలాగే చీటింగ్ కేసులు, ఫేక్ కరెన్సీ కేసులు, అలాగే కిడ్నాప్ కేసులు, ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. వీరు పదే నేరాలు చేయడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడం, మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు. దీనివల్ల మన జిల్లా ఎస్పీ గారు ఇనిషియేషన్ తీసుకుని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద 1 year డిటెన్షన్కి ఇచ్చి ఉన్నారు. అది నిన్న 16వ తేదీన వీళ్ళ 4 కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్లి రాజమండ్రి కారాగారంలో అప్పచెప్పడం జరిగింది. వీళ్ళు 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు. ఇలాంటి నేరాలు పాల్గొన్నందుకు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు లాండ్ ఆర్డర్కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరమనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్లో డిటైన్ చేయడం అవుతుంది. వీళ్ళు కూడా 1 year పాటు జైల్లోనే ఉంటారు. తర్వాత ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే, ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లోకి తీసుకొని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరినీ కూడా మీ యొక్క పత్రికా ముఖంగా, వీడియో ముఖంగా అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.